హాయ్ నమస్తే, ఇట్స్ మీ మార్నింగ్ మూన్స్. వాళ్ళ లాగ్ ఏంటంటే నేను సమ్మర్లో ఏం ఫ్రూట్స్ వాటి వల్ల యూజెస్ ఏంటనేది మీకు చూపిస్తున్నాయి. ఇవి నేరేడు పండ్లు అండి, మనకి ఇయర్లీ వన్స్ దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనం బయట కొనాలంటే కిలో 400-350 ఉంటుంది. సో మన విలేజ్లో అయితే చాలా ఫ్రీగా వస్తాయి. చెట్లు ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుంది చెట్టు అనేది. మనం పోతూ వాటిని ఒక 4 కాయలు తీసుకొని కడుక్కొని తిన్నా కూడా చాలా మంచిది. ఈ నేరేడు పండు అనేది విటమిన్ బికి సంబంధించిందండి. అంటే మనం ఎప్పుడైనా చెత్త చెదారం తిన్నప్పుడు మన పొట్టలోకి వెంట్రుకలు అలా పోతాయి కదా, అలా పోయినప్పుడు ఈ నేరేడు పండు అనేది తింటే మనము ఆ వెంట్రుకలు అనేది కట్ చేస్తుంది అన్నమాట. నేరేడు పండ్లు శరీరానికి చలవనిస్తుంది. ప్లస్ వెన్ను నొప్పి, మెడ నొప్పి, అంటే నడుము నొప్పి, మోకాల నొప్పులు అవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇది యాంటీ ఆక్సిడెంట్, మెదడుకు రసం కలిపి తీసుకుంటే శరీరానికి తాపం తగ్గుతుందన్నమాట. మనకు ఒక 3 స్పూన్స్ అలా రసం చేసినంత తాగితే మనకి మెదడుకి చాలా మంచిది కూడాను. ఇంకోటి ఏంటంటే మన హెల్త్ కంటే కూడా ఏమీ మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. మన అమౌంట్ పే చేసుకొని మనం తీసుకొని తినడం చాలా ఇంపార్టెంట్. మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటారు. నేరేడు పండ్ల వల్ల కలిగే యూజెస్ మీకు చెప్తున్నానండి. నేను వాడటమే కాదు, మీరు వాడండి, ఖచ్చితంగా తినండి ఫ్రూట్ మాత్రం కంపల్సరిగా. ఇంకొక ఫ్రూట్ ఏంటంటే లిచీ ఫ్రూట్స్ అన్నమాట. లిచీ ఫ్రూట్స్ అనేది మనకు ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలియదు, ఇదేంటి పైన ఇలా ఉంది గుల్లలుగా అనుకుంటారు. సో లిచీ ఫ్రూట్స్ వచ్చేసి విటమిన్ సికి సంబంధించింది అన్నమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. విలేజ్ వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకి తెలియదు. ఇది హ్యూమినిటీ పోరాడే శక్తి లభిస్తుంది అన్నమాట. మనకి ఏదో హెల్త్ బాగాలేనప్పుడు ఇది హ్యూమినిటీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇది వచ్చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయన్నమాట. వ్యాధుల్లో పోరాడే శక్తి లభిస్తుంది. లిచీ విటమిన్ అంటే సీతో నిండి ఉంటుందన్నమాట. ఇది చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు, మొటాలు ఉన్నా కూడా మనకి ఇవి తింటే తగ్గిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం అధిక బరువు ఉంటాం కదా, ఇవి తిన్నందు ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల మనకి అధిక బరువు అనేది కూడా మనం తగ్గుతాము. ప్లస్ వచ్చి మధుమేహం, పక్షవాతం అలాంటివి కూడా మనకి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తుంది. ఈ నేరేడు పండు, ఈ లిచీ ఫ్రూట్ అనేది కంపల్సరీగా మీరు తినండి. నేను కూడా అయితే నిన్న కొనుక్కొని తీసుకెళ్తున్నాను. సో మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నాను. ఇవి ఫ్రూట్ వల్ల యూజెస్ తెలుసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం లిచీ ఫ్రూట్ అనేది ప్లస్ షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి, తినకుండా ఉండడానికి ఏం లేదు. నేరేడు పండ్లు, ఆ లిచీ ఫ్రూట్ అనేది కంపల్సరీగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా తీసుకెళ్ళి వన్స్ మీరు చూపించండి, వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటారు. మన హెల్త్ బాగుంటే మనం బాగుంటాము కంపల్సరీగా. చూడండి, ఇది కొబ్బరిలా అనిపిస్తుంది. దీంట్లో వాటర్ లెవెల్ కూడా ఎక్కువ అండి. నేను అదే స్కిన్ వలిసేటప్పుడు వాటర్ ఎలా అనేది చూపిస్తున్నాను. స్కిన్ ఇలా తీస్తున్నా, వాటర్ అనేది చూడండి ఎలా వస్తుందో. మనం దానికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దానికోసం పెద్ద టైం కూడా కేటాయించే అవసరం కూడా లేదు. తీసుకెళ్ళి పాకెట్లో వేసుకెళ్ళినా మధ్యలో ఎక్కడైనా తినొచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు తిని చూపిస్తే దాని విత్తనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ విత్తనం కూడా చాలా లావుగా కూడా అనిపిస్తుంది. చూడు ఎలా ఉంది, కొబ్బరిలా ఉంది. నాకైతే అసలు వాటర్ వచ్చేస్తున్నది. నిజంగా మనకు దాహం వేసినప్పుడు ఇది ఒక ఫ్రూట్ అనేది మనం ఎక్కడున్నా తిన్నా కూడా మనకి దప్పిక దాహం అనేది కూడా మనకు తగ్గుతుంది. మనకు ఖచ్చితంగా నేరేడు పండు, లిచీ ఫ్రూట్ అనేది కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. చూడు, విత్తనం కూడా ఎంత పెద్దగా ఉందో. నేను తిన్నాక అనిపించింది, ఓహో వాటర్కి దీనికి అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇది తినొచ్చు అని అప్పుడు నాకు అర్థమైంది. సో నేరేడు పండు అన్నమాట. నేరేడు పండు మనకు కామన్గా దొరుకుతాయి విలేజ్లో, చెట్లలో ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరం లేదు. టౌన్లో వాళ్ళు తీసుకోవాలి కానీ మన విలేజ్లో మనకు కంపల్సరీగా దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా తీసుకెళ్ళండి. ప్లస్ లిచీ ఫ్రూట్ అనేది మీ ఫ్యామిలీకి కూడా చూపించండి, వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటారు. మన హెల్త్కి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి, హాస్పిటల్స్కి వెళ్ళి ఇన్ని చేస్తుంటాము. అలా ఏం కాకుండా మనకి దగ్గరలో దొరికే ఫ్రూట్ని మనం ఏంటంటే, ఈ లిచీ ఫ్రూట్ పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదండి. కిలో 300-400 మనం కానీ అడిగామంటే తక్కువకి ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. ఇవి బాగా నచ్చాయి, నేను అందుకే ½ కిలో తీసుకున్నాను. Please subscribe my channel. Thank you so much everyone. Bye. Thank you so much. Please like, share, subscribe. Thank you so much. Please support me my channel. Okay, bye.